ఇక అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకుల మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గరుడ సంస్థ నిర్వాహకుడు దుర్గాప్రసాద్ తనను మోసం చేశాడంటూ కాకినాడకు చెందిన బాధితుడు గణేష్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. 32 లక్షల రూపాయలు తనతో ఖర్చు పెట్టించి విశాఖలోను కుంభమేళాలోను రామ మందిరం నమూనా సెట్ను నిర్వాహకుడు దుర్గాప్రసాద్ వేశాడని గణేష్ ఆరోపించాడు. దుర్గాప్రసాద్ డబ్బులు తీసుకుని తనను మోసం చేశాడని ఆయన వ్యాఖ్యానించారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా 2 నెలలుగా తిరుగుతున్న దుర్గాప్రసాద్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా ఎస్పీకి గణేష్ ఫిర్యాదు చేశాడు. ప్రజలలో ఉండే భక్తిని అనువుగా చేసుకుని రామమందిరం సెట్ వేసి కోట్ల రూపాయలను నిర్వాహకులు వెనకేసినట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీచ్ రోడ్డులోని గరుడ అనే సంస్థ ఈ సెట్ను ఏర్పాటు చేసింది. ఈ సెట్ ఆధారంగా అయోధ్య పేరిట నిర్వాహకులు వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక భద్రాచలం అర్చకుల సమక్షంలో ఇక్కడ అయోధ్య రాముడి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రచారం కూడా జరగడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. వారి వ్యాపారంలో భద్రాచలం దేవస్థానాన్ని వాడుకోవడంపై ఆ దేవస్థానం ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైజాగ్ బీచ్ రోడ్లో అయోధ్య రిప్లికా టెంపుల్ నందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం భద్రాచలం నుంచి ఆస్థాన పండితులు వస్తున్నారని తెలియజేయచ్చు. కళ్యాణ నిమిత్తం సుమారు 3,000 రూపాయలు వసూలు చేయించున్నట్లుగా దేవస్థానానికి వీడియోల ద్వారా తెలిసింది. ప్రసార మాధ్యమాల్లో కూడా ఇదే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది భద్రాచలం దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదు. దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమాలు కళ్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరము. దీనికి శిక్షార్హులు. దేవస్థానం ఈ విషయంలో సర్వ హక్కులు ఉన్నాయి, కాపీరైట్ హక్కులు కూడా ఉన్నాయి. ఇటువంటి కళ్యాణ కార్యక్రమంలో భక్తులు ఎవరు పాల్గొనరాదని ఇందు మూలంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం నుంచి ప్రకటన చేయించున్నాం. జై శ్రీరామ్. ఇటువంటి కళ్యాణ ప్రకటనలు, మోసపూరిత ప్రకటనలు నమ్మి భక్తులు ఎవరు మోసపోకుండా ఉండవలసిందిగా దేవస్థానం తరపున విజ్ఞప్తి చేయించున్నాం. జై శ్రీరామ్.